హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మిస్టర్ బచ్చన్, యాక్టెడ్ బై రవితేజ గారు అండ్ డైరెక్టెడ్ బై మనందరికి తెలిసిందే హరీష్ శంకర్ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్గా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఎందుకంటే మనందరికీ తెలిసిందే అంటే ఏంటంటే రీసెంట్గా అంటే రవితేజ గారి సినిమాలన్నీ ఒక ఏమంటారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఆ టైప్ ఆఫ్లో వెళ్తున్నాయి కదా. సో మిస్టర్ బచ్చన్లో కూడా అలాంటి తరహాలోనే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్గానే అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే రవితేజ గారి కామెడీ అండ్ నెక్స్ట్ సత్య గారి కామెడీ ఈ దీంతో ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్గా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అది చాలా హైప్ ఇస్తుంది అనమాట మూవీని. స్టార్టింగ్ అంటే నాగమహేష్ గారితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చాలా బాగా మూవీకి హైప్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మూవీ వెళ్ళే కొద్ది ఏంటంటే సైడ్ ట్రాక్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఎక్కువగా ఏంటంటే మనందరికి తెలుసు అంటే హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది అనమాట. అంటే రవితేజ గారికి హీరోయిన్కి మధ్య జరిగే కాంబినేషన్ సీన్సే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ఏమంటారు డిలే అయిపోతుందన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో డెఫినెట్గా అంటే మిరపకాయ మనం చూసాం కదా వాళ్ళిద్దరు కాంబినేషన్లో, సో అదే మిరపకాయ సీన్లని కొన్ని రీక్రియేట్ చేసిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే అక్కడ సునీల్ గారిని ఎలా పెట్టారో ఫస్ట్ హాఫ్లో అయితే సత్య గారిని అలా పెట్టారు. బట్ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక హై ఫీస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ ఏంటంటే కంప్లీట్గా మెయిన్ మూవీకి కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే అంతా అంటే సినిమా మొత్తం ఒకే ఇంట్లో చేస్తారన్నమాట. సో మనందరికీ తెలిసింది అంటే ట్రైలర్లో కూడా చూసాం కదా. సో మిస్టర్ బచ్చన్ అనే క్యాండిడేట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేస్తూ ఉంటారు రవితేజ గారు. సో ఆ మూవీ మొత్తానికి కేవలం ఒకే ఇంట్లో పెట్టిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా ఒకే ఇంట్లో రన్ అవుతూ ఉంటుందన్న మూవీ. ఆ ఒకే ఇంట్లోనే సో మిగతా యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీన్స్ డివైడింగ్గా చేస్తారు. బట్ సినిమా మొత్తం ఒకే ఇంట్లో ఒక ఎంగేజింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం అది ఎందుకో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక క్యామియో ఉంటుంది. డెఫినెట్గా మీరు ఆ క్యామియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో అది చెప్తే డెఫినెట్గా స్పాయిలర్ అవుతుంది, కానీ ఆ క్యామియో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఒక సినిమా చూస్తే ఏంటంటే ఒక సర్ప్రైజ్ హీరో అయితే దాంట్లో డెఫినెట్గా కనిపిస్తారు. అది ఆ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో సెకండ్ హాఫ్లో ఇంకా మెయిన్ ఏంటంటే ఒక రైడ్స్ ఉంటాయి, అంటే రెండు రైడ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక రైడ్ చేసే సీన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, అది బాగుంటుంది. బట్ కాకపోతే ఏంటంటే అన్నెసెసరీ సీన్స్ అయితే కొన్ని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే బ్యాక్గ్రాఫ్లో ఉన్నప్పుడు అన్నపూర్ణమ్మ గారిది కొంచెం ఒక సీన్ ఉంటుంది, అది కామన్గా ఏంటంటే మనం అది ఎందుకు అనిపిస్తుంది. బట్ ఫైనల్గా ఒక దానికి లింక్ పెడతాడు, ఆ లింక్ కూడా ఓకే దీనికి పెట్టాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే యాక్టర్స్ మాత్రం చింపేశారని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో సత్య గారు మాత్రం టూ గుడ్ అనమాట. అంటే సత్య గారి కామెడీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక రవితేజ గారి కామెడీ టైమింగ్ మనందరికీ తెలిసిందే కదా. సో రవితేజ గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మనకు ఆయన మిరపకాయ కానీ వెంకీ కానీ అలాంటి సీన్స్ అంటే చాలా ఎనర్జెటిక్గా తీశారు. అంటే ఈ సినిమా ఆల్రెడీ రీమేక్ ఫిలిం అయినప్పటికీ సో స్ట్రైట్ ఫిలిం కంటే చాలా బాగా డిఫరెంట్గా తీశాడు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫే కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ కంప్లీట్గా చాలా బాగుంటుంది. ఒక 2 సాంగ్స్ ఉంటాయి, ఆ 2 సాంగ్స్ మాత్రం టూ గుడ్ ఉంటాయి అనమాట. సినిమాకి చాలా బాగా మంచి హై ఫీస్ తీసుకొచ్చిన ఫీలింగ్ హై అనిపిస్తుంది అనమాట. ఓకే అది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సో ఆల్రెడీ మనకు తెలిసిందే ఇన్స్టాలో అలా ఫేమస్ రెప్ప డప్పుల్లో సాంగ్, అది ఒకటి చాలా బాగా ఫేమస్ ఉంటుంది. ఇంకోటి నల్లంచు తెల్లచిర సాంగ్ ఉంటుంది. ఆ 2 సాంగ్స్ మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాయి అనమాట. అది మాత్రం ఒక మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్కి ఆ సాంగ్స్ ఉండడం నిజంగా ఏమంటారు అవసరం రా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మనకి ఏంటంటే చెప్పారు కదా, అంటే హరీష్ శంకర్ గారు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లలో కానీ ప్రమోషన్లలో చెప్పారు, నేను ఒక స్ట్రైట్ ఫిల్మ్ అంటే ఏంటంటే డెఫినెట్గా కొత్త సినిమా ఏం తీయట్లేదు, నార్మల్గా ఉన్న సినిమానే తీస్తున్నాను అనే త్వరలో చెప్పాడు. సో అదేవిధంగా ఆయన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా బాగా పెంచే విధంగా అయితే చెప్పలేదు. సో నేనైతే ఒక సినిమా తీస్తున్నా, ఒక మాస్ కమర్షియల్ మూవీ తీస్తున్నా అలానే ఉంది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే మరీ ఓవర్గా అనిపించదు, మరీ లోగా అనిపించదు. ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. మెయిన్గా సినిమాకి హైలైట్ ఏంటంటే రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఎంత ఎనర్జెటిక్గా చేస్తారో ఆయన మాత్రం చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా చేశారు. అండ్ ఒక క్యామియో ఉంటుంది, ఆ క్యామియో అది మాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ని ఆమె ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టేసింది మూవీకి. అంటే ఇంకేమన్నా అంటే ఏంటంటే ఇంకెంత చేయాలంటే అంత చేయడానికి ఆమె రెడీ ఉంది. బట్ ఆమెది మాత్రం చాలా బాగా ఉంటుందన్నమాట క్యారెక్టర్. అంటే ఏంటంటే ఒక ట్రూ లవ్ గురించి కూడా ఆ టైంలో ట్రూ లవ్స్ ఎలా ఉంటాయి, ఒక లవర్ కోసం వెయిట్ చేసే క్యాండిడేట్ ఎలా ఉంటుందో ఆవిడది కూడా కొంచెం బాగానే చూపించాడు. కొంచెం పేరెంట్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఏంటంటే అది పెట్రోల్ది ఒక సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తంగా ఇంకా మెయిన్గా ఏంటంటే సినిమా ఓకే బాగుంది. బట్ బీజిఎం గురించి అయితే మాట్లాడుకోవాలి. మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా
మ్యూజిక్ మాత్రం ఒక 2 సాంగ్స్ కిల్ చేశారనే చెప్పొచ్చు. ఫస్ట్ సాంగ్ మాత్రం అంటే ఫస్ట్ సాంగ్ నార్మల్గా ఉన్న ఒక 2 మెలోడీ సాంగ్స్ ఉంటాయి, 2 మాస్ సాంగ్స్ ఉంటాయి. ఆ మాస్ సాంగ్స్ మాత్రం మాస్ ఆడియన్స్ నిజంగా చాలా బాగా ఎక్కుతాయి అనమాట. సో రవితేజ గారి మాస్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్ థియేటర్స్ మాత్రం డెఫినెట్గా ఏమంటారు అరుపులు కేకలు అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే స్టోరీ మెయిన్ మైనస్ ఏంటంటే సినిమాకి కొంచెం స్టోరీ కొంచెం ఎంగేజింగ్గా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఆ స్టోరీ వల్లనే కొంచెం డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో వేరే పార్ట్ మాత్రం అందరికీ అయితే చాలా బాగా కనెక్టింగ్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. ఒక స్టోరీ కొంచెం ఎక్కడో అబ్బా అనిపిస్తుంది అనమాట. సో రవితేజ గారి ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా కొంచెం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వస్తే మాత్రం డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. సో ఒక మంచి మూవీ చూస్తే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే హరీష్ శంకర్ గారిది అండ్ రవితేజ గారి కాంబినేషన్ మనకు తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిది ఎక్స్పెక్టేషన్ పెడితే మాత్రం కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.